మీకు ఈ విషయం తెలుసా? మొగుడితో రోజు గొడవ పడితే వచ్చే జన్మలో కుక్కలా పుడతారంట. నేను ఊర కుక్కలా పుట్టినా సరే నీతో గొడవ పడ్డం ఆపను. A for B for C for D for E for F for బాబు ఈ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. ఇలా అందరికి చెప్పుకుంటూ పోతే ఎప్పటికి వెళ్తారు? రద్దాన్ని కోపడిపోయి వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంటా? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు కానీ నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడుకో. మర్యాద దక్కదు. ఏం చేస్తావు? రే పెళ్లి కాని ప్రసాద్, ఇది మీ వైజాగ్ కాదు, నా ప్యాలెస్. మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను, జాగ్రత్త. నెక్స్ట్ జనరేషన్ మాత్రం పక్క సంకనాకిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి చెడు చెప్పే పెద్ద మనసులో మనమే తం కాబట్టి. పరువులేమో కూతుర్లకి, ఆస్తులేమో కొడుకులకి, ఆస్తులేమో కొడుకులకి. మీ మగాళ్ళలో అంత ఇర్రయిగిపోయే గొప్ప పరువులేమో. ఈ న్యూస్ చూసారా? చనిపోయాక ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికి సూసైడ్ చేసుకున్నాడట. అదే అడిగిన పిచ్చా? అదే కదా, పెళ్లి చేసుకుంటే సరిపోయేది కదా. అత్తగారింట్లో సమస్యల గురించి భర్తతో చెప్పుకుంటే ఎలా ఉంటదంటే మలేరియా గురించి దోమతోనే మొరపెట్టుకున్నట్టు. చెయ్యొద్దులు. వదలను. ఏం చేస్తావు? ఏం చేస్తాం? కాళ్ళు పట్టుకొని బతిమాలతాం. చేయి పట్టుకొని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటే నువ్వు మరే చెయ్యలే నీతో ఎలా వేగనే. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. నా గురించి ఏమన్నా ఆలోచించావా? ఏం ఆలోచించాలి? అదే నన్నేం చేద్దాం అనుకుంటున్నావు అని. ఏంటి చేసేది? తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. మొన్న కొంచెం నచ్చారని చెప్పావు, ఇవాళ ఇంకొంచెం నచ్చారని చెల్లితో చెప్పావంట. ఇవన్నీ కలిపి ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చు. ఐ లవ్ యూ. చెప్పమ్మా, నీకు మీ ఆయనతో డివోర్స్ ఎందుకు కావాలి? మా ఆయన మంచి వధు కాడు సార్. ఏం చేసాదమ్మా తను? నేను గోరింటాకు పెట్టుకుంటే నా హ్యాండ్ అసలు పండలేదు. నేనైతే ఇలా సాఫ్ట్ గా ఉంటా, ఎందుకంటే నా యూట్యూబ్ లో అందరూ ఎందుకు ఇట్లా సాఫ్ట్ గా అంటే నేను సబ్బు పెట్టుకుంటున్నా, సంతూర్ సబ్బు, మీరు కూడా పెట్టుకోండి అంటే అది వినరు. ఇంకా అంటే ఇట్లా వచ్చేస్తానే ఉంటారు, నాకు సిగ్గైపోతుంది. ఇంకా బాయ్ బాయ్. ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్, బికాస్ ఇట్స్ కామన్. అన్నీ తెలిసి పెద్ద మనిషి ఏమన్నాడు మీకు తెలుసా? స్వాతంత్రం అర్ధరాత్రి ఎందుకు వచ్చిందో తెలుపనా? మీకు తెలీదు, నాకు తెలుసని. నాకు తెలుసు, మీకు తెలీదని. జాగ్రత్తగా వినండి, ఎక్కడ సోషల్లో కూడా లేదు ఇది. స్వాతంత్రం అర్ధరాత్రి ఎందుకు వచ్చిందంటే అర్ధరాత్రి టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి. అర్ధరాత్రి టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి అందుకు వచ్చింది స్వాతంత్రం. స్వాతంత్రం ఆ మధ్యన కూడా ఒక ధర్మ సందేహాల్లో అడిగాడు. ఈ మధ్యలో నేను అనుకున్నవి ఏవి అవ్వట్లేదండి, ఏం చేయమంటారంట. అనుకోవడం మానే అన్ని అవుతాయని చెప్పారు. మొన్న 5 రోజుల కింద కాటేసింది సార్. మిమ్మల్ని కాటేసిందా? నన్ను కాటేసింది. మళ్ళీ అదే తీసుకుపోయింది, బాగు చేసింది. చూసిన అత్తమ్మ ఎట్లా మాట్లాడుతుండో. నేను పోతా అన్నందుకే నన్ను ఒక దెబ్బేసిండు. ఆగాగు, నువ్వు ఏడవకే కాదే. ఆడు పొద్దుగాల ఆగమాగం మీద ఉంటాడు, పనికోవాలని ఉంటాడు. నువ్వు పొద్దుగాలనే అడగల్లా చెప్పు, నేను అవ్వగారింటికి పోతా అని పొద్దుగాలనే అడుగుతావా అని కట ఆఫీస్ టైం కాబట్టి ఇటు నువ్వు ఒర్రియబడుతుంది. ఆ కోపంలో మంట్ర ఒక దెబ్బ తీసే. ఆ దెబ్బ వడుడు ఎందుకు? మొగోని చేతు బండ తీరుంటది, ఆ దెబ్బలు వడ